వెల్కమ్ టు ఏఫన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం మరాడాం జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యార్థులతో ఆయన మమేకమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి పనిచేయాలని కోరారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ సారథ్యంలో విద్యా వ్యవస్థ అద్భుతంగా సాగుతుంది అని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం రెడ్డి మహేష్, స్కూల్ ఉపాధ్యాయులు, పేరెంట్స్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో మరడం గ్రామంలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని భావిస్తున్నాము. ఎందుకంటే టీచర్స్ తాలూకా విన్నపాలు అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ తాలూకా అభ్యర్థనలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మేము వినడానికి అవుతుంది. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటర్ చేయడం అవుతుంది. అలాగే స్కూల్ పిల్లల తాలూకా రిపోర్ట్స్ కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. వాళ్ళతో పాటు ఈరోజు కూర్చొని వాళ్ళతో పాటు భోజనం చేసి ఈ స్కూల్ వాళ్ళు ఏమనుకుంటున్నారు స్కూల్ గురించి కానీ, లేకపోతే ఇంకేమైనా విషయాలు ఇక్కడ నేను తెలుసుకోవాల్సిన ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజలతో కూడా మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఒక మంచి మీటింగ్ కింద నేను భావిస్తున్నాను. సో ఖచ్చితంగా ఈ మీటింగ్లో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం మా యువ నాయకులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య ఒక్కటే మన రాష్ట్రం, మన ఫ్యామిలీని మారుస్తుంది, విద్యకు ప్రాధాన్యత ఇస్తూ తల్లికి వందనం, ప్రతి తల్లికి వందనం పలుకుతూ ఈరోజు 15,000 రూపాయలు మనం ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి విద్యార్థి చదువుకోవాలి. ప్రతి విద్యార్థి కూడా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి ఒక ఎసెట్ కింద తయారవ్వాలని మనందరికీ కూడా పెద్ద మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ విద్యా వ్యవస్థను ఇంకా మరింత స్ట్రెంథెన్ చేయడానికి ప్రభుత్వ కళాశాలలు కానీ, స్కూల్స్ కానీ అన్నీ కూడా ఒక మంచి మార్గంలో వెళ్ళేదానికి ఇవన్నీ కూడా తోడ్పడతాయని భావిస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాను. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనకాపల్లి